ఇవాళ పీపీపీ సిస్టమ్ అని పెట్టి, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కొన్ని విషయాల్లో మంచిదే, కానీ వైద్య విద్య విషయం మాత్రం దుర్మార్గం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 40 సంవత్సరాల క్రితం ఆయన మొట్టమొదటిగా ఒకే ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల విజయవాడ నడిపొడ్డుంటే సిద్ధార్థ్ అని జాతీయం చేసి పడేశాడు. ఆయన రాష్ట్రంలో కోస్తా, తెలంగాణ, రాయలసీమ విభజన ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా రాష్ట్రంలో పెట్టిన మొట్టమొదటి మెడికల్ కళాశాల సిస్టమ్ని ప్రవేశపెట్టినాను. ఆ స్ఫూర్తితో మనం వెళ్ళాలి తప్ప ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను అడ్డంగా వ్యతిరేకిస్తున్నాను పీపీ అని కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల 50% అమ్మే సిస్టమ్, అది కూడా వ్యతిరేకించాం. ప్రభుత్వ కళాశాలలో 50% అమ్మేటి ఆయన కిడ్నీలు తెరిచారు, ఈయన వచ్చి తలుపులు తెరిచేస్తున్నారు. కానీ ఒకటి చెప్తున్నానండి, ఎక్కడో అడవిలో పెట్టేసి అది కష్టము అనుకుంటే అది వేరే సంగతి, ఒక కాలేజీ. కానీ ప్రభుత్వ కళాశాల నిర్మాణం అయిపోయి సీట్లు కూడా వచ్చిందా సరెండర్ చేయడం అనేది దుర్మార్గం అండి. అప్సల్యూట్ చెప్తున్నాను, వన్ సైడ్ లేని ఇప్పుడు దయచేసి ఇది గమనించని చెప్పుకోవడుతున్నాను. ఈ సిస్టమ్ పద్ధతి మంచిది కాదు. ఇవాళ 40 కళాశాలలు 25 కళాశాలలో చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో వచ్చినాయి. మంచి పేరు మీకున్నది, అనవసరంగా దిక్కుమాలిన వ్యాపారుల మాటలు విని చెడగొట్టుకుంటున్నారు, గుర్తించమని చెప్పుకోడుతున్నారు. రెండో విషయం, ప్రైవేటైజేషన్ ఎవడబ్బా సొమ్మండి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి అడుగుతాను. మీ తాతగారు సొమ్ములా ఒక్కొక్కడే ఆదాయాన్ని తీసుకొచ్చి కట్టాడా? మీ తాతగారు తీసుకొచ్చారా? విశాఖపట్నాన్ని అమ్మేయడానికి దుర్మార్గం నికృష్టమైన కుట్రలు చేస్తున్నారు. సిగ్గు లేకుండా, లజ్జ కూడా లేకుండా ఆ రోజు ఆత్మత్యాగం చేసిన వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు మీరు. ఆదాని, అంబానీ లేదా గుజరాతీ మారవాడి వ్యాపారుల కోసం ఫ్యాక్టరీలు పెట్టి మా యువతనేమో వాళ్ళ దగ్గర వాచ్మెన్గా చేరమని ప్రోత్సహిస్తారా? ఇక్కడ కట్టిన, నేను చెప్తాను తప్పు. మీరు ఎవరన్నా తెలుగుదేశం, వైకాపా, జనసేన ఎవరన్నా సరే చెప్తాను, ఊకే ఉడిగం చేసేవాళ్ళు ఎవరన్నా సరే, నేను ఒకటే విద్య, మీకు మనస్సాక్షి తెలిసి నేను మాట్లాడింది ఏంటో నిజం ఉందో లేదో. ఇవాళ ఇక్కడ కరెంటు 8 రూపాయలకి బెదవాడ నుంచి అనంతపురం వరకు ఒక ఎస్టాబ్లిష్మెంట్కి 8 రూపాయలు వసూలు చేస్తున్నారు, చిన్న బడ్డీ కొట్టి. ఇవాళ మీ జాగీర్ అని చెప్పి వాళ్ళకి మన ప్రజలు కట్టిన పన్నుల్లోంచి 70,000 కోట్లు మొత్తం ఎంత రాయితీలు మీరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన యువత, కుర్రాళ్ళు ఉన్నారు, నేను చూసే యువత, వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, వీడు పారిశ్రామికతకు మాట్లాడు. నా తెలుగు జాతి గొప్పగా ఉంటుంది అంతే తప్ప మీలాంటి చెత్త ఒక ఊడిగం చేసే బ్యాచ్ గుమా వ్యాపారులు, గుజరాతీ మ్యారేజ్ లేదంటే ఆ దాంట్లో ఉన్న వాళ్ళకి దయచేసి ఆ పరిస్థితుల్లో, ఎందుకంటే జీటీ బిర్లా గారు లాంటి గొప్ప వాళ్ళు లేరండి, వాళ్ళు మారవాడి ఉండొచ్చు, ఇంత దుర్మార్గం చేయొద్దని మనం చేస్తాను. ఏదైతే ప్రైవేట్ అని వెళ్తున్నారో దయచేసి ప్రజలను బానిసలు చేయొద్దని మనం చేస్తాం. 2 సంవత్సరాలు కాదండి, 33 గుజరాతీ మారవాడి వ్యాపార ఆదాని గారి పార్టీ ఒకటి ఉంది ఇక్కడ, ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ మంత్రి గారు ఉన్నారు, ఒక ఆయన మార్వాడి మంత్రి గారిని కొంతమంది అంటారు, నాకు తెలియదు, మంచివాడే ఉంటాడు. ఆయన అంటాడు 33 కాదు 66 సంవత్సరాలు, 99 బతిక ఎవడం 66 సంవత్సరాలు ఇక్కడ ఎవడం మా యువత కుర్రాళ్ళు జరిగితే ఎవరైనా బతుకుతాడండి? ఇప్పుడు ఇది ఇచ్చే సంవత్సరం 66 అంటే 77 సంవత్సరాలు, 99 సంవత్సరాల తర్వాత ఏంటంటే మాట్లాడేది? అబ్సల్యూట్గా రాంగ్ అది.